డైరీ రాయడం అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? నేను నా చిన్నప్పటి నుంచి ఇవాళ వరకు డైరీ రాస్తున్నాను కాబట్టి డైరీ అనేది ఎంత ఇంపార్టెంటో నేను అనుభవించి చెప్తున్నాను. డైరీ రాయడం మంచిది. మీరు వీలైతే రోజు ఒక డైరీ తీసుకుని, నేను ఆ డైరీ చూపిస్తాను ఇక్కడ. ఉదాహరణకి ఇది ఒక డైరీ, ఇలా డైరీ తీసుకుంటారు మీరు. ఆ డైరీలో ఆ రోజు ఏం జరిగిందో రాస్తారు. ఇలా డైరీ రాయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ నా లైఫ్లో నేను కనుక్కున్నది ఒక 5. ఒకటి, మనకు ఇక్కడ నేను మాట్లాడుతుంది చేతి రాతతో రాసే. కొంతమంది డిజిటల్ డైరీ రాస్తారు, మహానుభావులు వాళ్ళు. ముసలుడే కానీ మహానుభావుడు అంటారు, ఆ టైప్ అనమాట. డైరీలో ఉన్న ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి చెప్పమంటారా? హ్యాండ్ రైటింగే. చేతి రాతతోటి డైలీ రాయడం వల్ల మనకు తెలియకుండా మన యొక్క టోటల్, ఇంకా నేను బయాలజీ చెప్పలేను కానీ సైకాలజీ చెప్తాను. ఏంటంటే మన యొక్క లోపల ఉన్న బ్రెయిన్ ఫంక్షనాలిటీ కానీ మన యొక్క టోటల్ న్యూరోటికల్ ఫంక్షనాలిటీస్ మారతాయని మాత్రం చెప్పగలం. అదే పెన్నుని ఇలా చేత్తో పట్టుకుని చక్కగా దాంతో కనుక మీరు రాయడం మొదలు పెడితే తెలియకుండా ఆ ఫంక్షనాలిటీ బ్రెయిన్ అండ్ దిస్ పామ్ యొక్క ఉండే ఆ కొలాబరేషన్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని డైరీని చేతి రాతతోటి రాస్తే మనకి తెలియకుండానే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. రెండవది, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. చక్కగా తెలియకుండా ఎవ్రీడే మన హ్యాండ్ రైటింగ్ ముత్యాల కోవ అవుతుంది. మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏమనుకుంటున్నామో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ మనం ఏదో లోపల అనుకున్నది ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, మనకు తెలియకుండా మన యొక్క మనసు భారం తగ్గుతుంది. నేను ఇవాళ పొద్దున కోడి కూర తిన్నాను, మధ్యాహ్నం ఏమో మసాలా వేసుకుని తిన్నాను, సాయంత్రం ఇలా మన దినచర్యను రాయడానికి డైరీ అనరు. నేను అక్కడికి వెళ్ళాను అలా కాదు. మన అబ్జర్వేషన్స్, మన అనుభూతులు, మన అనుభవాలు, మన బాధలు, మన భావోద్వేగాలు, వీటన్నిటిని వీ కెన్ రైట్ ఇంటూ. అప్పుడు ఏమవుతుంది, మనకి తెలియకుండానే మన మనసు భారం తగ్గుతోంది, తేలిక అవుతోంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐదవది, మన బ్రెయిన్లో ఆలోచన స్రవంతి, ద స్ట్రీమ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది మారుతూ వెళ్తుంటుంది. కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాం, కొంగొత్తగా థింక్ చేయడం మొదలు పెడతాం, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడం మొదలు పెడతాం. కాబట్టి గత 40 ఏళ్ళుగా యాక్చువల్గా నేను ఇక నా డైరీలోని కొన్ని పేజీలు చూపించాలనుకుంటున్నాను, కానీ డైరీలో పేజీలు చూపించకూడదు కదా. అందుకని ప్లీజ్ రైట్ డైరీ ఎవ్రీ డే. చక్కగా ఇలాగా ఒక డైలీ ఒక పేజీ 2 పేజీలో రాసే ప్రయత్నం చేయండి. ఒకవేళ డైలీ రాయలేకపోతే 4 రోజులకు ఒకసారి మొత్తం 4 పేజీలు రాసేయండి. వారానికి ఒకసారి 7 పేజీలు రాసేయండి. ఒక రాత్రిపూట కూర్చుని తలుపులన్నీ వేసుకుని చక్కగా హాయిగా ప్రశాంతంగా స్నానం చేసి దేవుడి దండం పెట్టుకుని మంచి డ్రెస్ వేసుకుని అలా హాయిగా వీలైతే ఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి మీలోకి మీరు తొంగి చూసుకొని రాయడం మొదలు పెట్టండి. ఇన్ని చెప్పినా మీరు రాయరని నాకు తెలుసు. చూసావా ఎంత గొప్పవాళ్ళమో, వింటాం, ఉపయోగం ఏముంది. అయినా కొంతమంది రాస్తారు. ఎలాగో తెలిసిందా మీకు? ఇవాళ నుంచి అన్నా 2 రోజులు, 3 రోజులు, 4వ రోజున అవసరమా, 5వ రోజున చూద్దాంలే, ఇంకే కాలక్రమంలో అయిపోయా. అందుకని అలా కాకుండా గత 40 ఏళ్ళుగా, ఐ థింక్ 40 ఏళ్ళు కాదు, నేను 8th క్లాస్ స్టార్ట్ చేశానండి. 7th 8th క్లాస్ అంటే 12-13 సంవత్సరాల వయసు అంటే దాదాపు గత 40 ఏళ్ళు అనుకోవచ్చు. 52 ఏళ్ళు ఇప్పుడు నాకు. దాదాపు గత 40 ఏళ్ళుగా డైరీ రాస్తున్న వ్యక్తిగా చెప్తున్నానండి. ఆ కిక్కే వేరప్ప, అనుభవించిన వాడికి అనుభవించినంత. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.